నక్షత్రేష్టి చక్కగా సుసంపన్నం కాబోతూ ఉన్నది, ఆసన్న సమాప్తంగా ఉన్నది. ఈ ఇష్ట అనేటువంటి ఈ యజ్ఞంలో దక్షిణాకాలం వచ్చింది. ఈ యజమాని ప్రతి ఇష్టులోనూ కూడా ప్రతి ఇష్టి యొక్క దక్షిణగా ఒక గోవుని ఋత్వికులందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఇందాక మొట్టమొదట ఇయం గౌహు అనే దానికంటే ముందు ఒక గోవు దక్షిణ అని అర్థం వచ్చేటువంటి మంత్రాలు మీరు పఠించారు. అవి ఏమిటండి అవి? నేను చెప్పిన తర్వాత బ్రహ్మన్ ప్రజాపతేర్భాగోసి సురభ్యై నమః అని బ్రహ్మాండ పురాణంలోనే ఏదో గోవు గురించి చెప్పాడు. అది బ్రహ్మ యొక్క పుత్రికగా చెప్పాడు, బ్రహ్మగారి యొక్క కుమార్తెగా గోవుని గురించి చెప్పాడు. కాబట్టి చాలా పవిత్రమైనటువంటిది. అటువంటి గోవుని దక్షిణగా ఇస్తున్నారు. అది కంటిన్యూ చేయండి ఆ మంత్రం. ఇక్కడ ఈ మంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క పదము కూడా ఎంతో గొప్ప. ఊర్జస్వాన్ పయస్వాన్, మాకు శక్తినిచ్చేదానివిగా ఆ శక్తిని పొందడానికి కావాల్సినటువంటి పయస్సు అంటే పాలు శబ్దం చేత పాలు, పెరుగు, నెయ్యి, మేగడ కూడా మనం హోమం చేస్తున్నాం కనుక ఇటువంటివన్నీ కూడా నెయ్యి, ఇటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చేదానివిగా ఊర్జస్వాన్ పయస్వాన్. ఆ విధంగా అటువంటి పవిత్రమైనటువంటి పంచగవ్యాత్మకమైనటువంటి అతి పవిత్రమైనటువంటి యజ్ఞీయమైనటువంటి ఆ పదార్థములను మాకిచ్చి మా యొక్క ప్రాణాపానములు అంటే ఉపలక్షణ మర్యాదయ పంచప్రాణములను కూడా అంటే మా శరీరము సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా నిండు నూరేళ్లు జీవించేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించవలసింది. సమాన వ్యానోమయ పాహి అక్షితోక్షిత్వా. తర్వాత ఈ మూడు లోకములకు కూడా అది ఆధారభూతమైనటువంటి అర్థం కలిగినటువంటి మంత్రం పఠించారు. అది ఆ తర్వాత అముత్రాముష్మిల్లోకే, ఈ లోకంలోనూ నాకు సర్వ శుభాలు సర్వ సంపదలు కలిగేటట్టుగా ఆశీర్వదించవలసింది. అముష్మిల్లోకే అంటే ఇతర లోకములలో కూడా నన్ను అనుగ్రహించవలసింది, నన్ను కనిపెట్టి ఉండవలసింది, కావలసినటువంటివన్నీ కూడా ఇవ్వవలసింది అని చెప్తూ ఇమే గౌహు ఇయం గౌహు చెప్పారు. ఎవరు చెప్పారు? ఇయం గౌహు అహిగం సంతం యథాభాగం ప్రతిగృహ్ణీధ్వం అంటే అక్కడ ఈ లోకమునకు అంతరిక్ష పై లోకమునకు కూడా ఆధారభూతమైనటువంటి దానివి నువ్వు అని గోవుని ప్రశంసిస్తూ ప్రార్థనా రూపంగా చెప్పారు. ఎందుకంటే చెప్తున్నారు కూడా సహస్రధార అదే అంటే గోవుని గురించి చెప్పుకోవాలంటే యజ్ఞం ఎంత గొప్పదో గోవు కూడా అంత గొప్పది. కాబట్టి చాలా అందులో ఆ వేదమాత గోమాతని అనేక మంత్రవాక్యముల ద్వారా ప్రశంసింది. సహస్రధార ఆ గోవు 4 ధారలుగా పాలిస్తుంది. కానీ అది సహస్రధారలతో అంటే 1000 ధారలుగా పాలిస్తే ఎంత మనకి దానివల్ల ప్రయోజనం పొందుతుందో అటువంటి ప్రయోజనం. ఉత్సం అంటే చాలా మధురంగా అప్పటికప్పుడు పుట్టతేన తీసుకొచ్చి మనం ఆస్వాదిస్తే ఎంత మధురంగా ఉంటుందో. ఓ గోమాత, నీవిచ్చేటువంటి ఆ క్షీరములు అంత అత్యద్భుతంగా మధురంగా ఉంటాయి. అటువంటి గోమాతని మీకు దక్షిణగా సమర్పిస్తున్నాను అని యజమాని అధ్వర్య ప్రభృతి మిగతా ఋత్వికులకి ఆ గో ప్రశంస చేస్తూ ఆ గోవునిస్తున్నాడు. ఊర్జస్వాన్పయ ప్రాణాపానమై పాహి ఈ విధముగా. అంతేకాకుండా సాదాధార అది సాదాధార పృథివీ దివంచ ఉండు. ఇక్కడ చాలా విశేషం ఉన్నది. ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా అందరూ కూడా తెలుసుకుంటున్నారు గో ప్రాసెసింగ్ గురించి. ఒక్క గోవు కనుక దగ్గర ఉన్నట్లయితే ఆ గోవు పంచతము గోమయము వీటన్ని ద్వారా కొన్ని ఎకరాలు చక్కగా అద్భుతంగా ఈ పెస్టిసైడ్స్ వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అద్భుతమైనటువంటి వ్యవసాయం చేయవచ్చు. ఆ విధంగా పండించినటువంటి ధాన్యమును స్వీకరిస్తే, ఆహారంగా స్వీకరిస్తే ఎంతో ఆరోగ్యం కలుగుతుంది అని ఇప్పుడిప్పుడే పరిశోధన చేసి తెలుసుకుంటూ కొంతమంది ఆ గో ఆధారిత వ్యవసాయంలోకి దిగుతున్నారు. అంతేకాకుండా అంటే ఏమిటనమాట, ఈ గోవు అనేటువంటిది ఈ లోకంలోనే కాదు
మరి ఇంకా పైన 2 లోకాలు ఉన్నాయి. అంటే అన్ని లోకాలని 3 లోకాలుగా సాధారణంగా చెప్తారు. పైన ఉన్న ఊర్ధ్వలోకములకు కూడా ఆధారభూతమైంది. ఎందువలంటే ఊర్ధ్వలోకములలో దేవతలు దేవతా విశేషములు ఉంటారు. వాళ్ళకి రోజు గ్యాస్ పై తెచ్చుకుని కుక్కర్లో అన్నం వండుకునేటువంటి అవకాశం ఉండదు. మనమెవరన్నా ఈ యజ్ఞాది కర్తవుల ద్వారా వాళ్ళకి హవిస్సులు, ఇటువంటి ప్రత్యేకమైన హవిస్సులు యవలు కానీ మహావ్రీహులు కానీ మహావ్రీహులు అంటే ఏమిటి? సంవత్సర కాలం వ్యవసాయం చేస్తే పండేటువంటి పంటని మహావ్రీహులు అంటారు. కొన్ని ఇష్టులలో కొన్ని దేవతలకి అటువంటి మహావ్రీహులను తీసుకొచ్చి పురోడాశం చేసి చెరువు చేసి వాళ్ళకి సమర్పించాలి. కొంతమంది దేవతలకి మామూలుగా సాధారణ పంట సరిపోతుంది, అందువల్ల వ్రీహులు. అలాగనే యవలు కొంతమంది దేవతలు, ఇప్పుడు మనం బార్లీ గింజలు అంటుంటాం చూసారా, బార్లీ గింజలు కూడా చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేవి. కొంతమంది దేవతలకి ఆ బార్లీ గింజలు తీసుకొచ్చి యవద్రవ్యముతో వాళ్ళకి పురోడాశాదులు చెరువులు సమర్పించాలి. అంటే ఇవన్నీ ఎవరికి అందిస్తున్నాం మనం? అగ్ని సోమీయము, ఐంద్రాగ్నము, తర్వాత ఇష్టులో ప్రతి ఇష్టులో కూడా ఇట అనేకమైన దేవతలు అనమాట. దేవత అందరినీ చెప్పుకుంటే మళ్ళీ సమయం. అందువల్ల అసలు యజ్ఞం అంటే ఒక మాటలో చెప్పుకోవచ్చు, దేవతోద్దేశేన ద్రవ్యత్యాగ యాగ. అంటే ఒక దేవతలే మనల్ని అనుగ్రహిస్తారు. మనకు అనుగ్రహం కావాలంటే దేవతలనే ప్రార్థించినటువంటి యజ్ఞాది కృతకర్మానుష్ఠానం ద్వారా వాళ్ళని సేవించాలి. అయితే ఆ దేవత వాళ్ళకేమి పెద్ద వెండి బంగారాలు వజ్రాలు వైడూర్యాలు ఏమక్కర్లా. చూడు, దీర్ఘకాల పంట, స్వల్పకాల పంట, యవ్వలు, అడవిలో దొరికేవి, తేలిగ్గా అతి చౌకలో దొరికేటువంటి ధాన్యములను తీసుకుని వచ్చి దాంట్లో ఏమైనా మసాలాలు వేస్తున్నామా, ఇంకేమన్నా వేస్తున్నామా, జీడిపప్పు, యాలక్కాయలు ఏమి వేయక్కర్లా. దాన్ని కాస్త వేయించి ఒక బొట్టు చుక్క నెయ్యి వేసి నీళ్లు పోసి, ఇంకా ఉప్పు లేదు, పందాలు లేదు, పప్పు లేదు, ఏమీ లేదు. అటువంటిది ఆ పురోడాశం తయారు చేసి ఆ మంత్రపూర్వకంగా ఆ దేవతలని ఆహ్వానం చేసి వాళ్ళని స్తోత్రం చేసి మరి ఊషటు ఇత్యాదుల ద్వారా సమర్పిస్తే అటు వాళ్ళ దేవతలు అల్ప సంతోషులు, పరోక్ష ప్రియ ఇవహి దేవా. కాబట్టి ఈ అల్పమైనటువంటి ద్రవ్యాన్ని మనం శ్రద్ధాభక్తులతో ఇస్తే ఈ అల్పమైన ద్రవ్యమైనప్పటికీ కూడా దీనిని అనల్పమైన అధికాధికమైనటువంటి వస్తువును వాళ్ళకి సమర్పించినట్టుగా భావించి వాళ్ళు ఎంతో, మనము ఒక యూనిట్ సమర్పించామనుకోండి, దాన్ని 100 రెట్లు, 1000 రెట్లు, మనం సమర్పించేది ఆ సురువల్లో పట్టినంతే తీసుకుంటాం. కానీ ఇదిట ఇంతండి గట్టిగా మనకి ఒక సోలడి బియ్యం తింటే కానీ కడుపు నిండదు కదా. మీరు ఇట్లా ఇదిగో పైగా 3 వేలతో తీసుకుని పెడుతున్నారు, దేవతకి కడుపు నిండుతుందా అంటే ఈ మంత్ర విశేషం చేత, యజమాని యొక్క శ్రద్ధా విశేషం, భక్తి శ్రద్ధల చేత, వేద మంత్రోచ్చారణ పూర్వకమైనటువంటి ఆ పవిత్రమైన కాలం మూలా నక్షత్రేష్టి, ఆ మూలా నక్షత్రము పైగా ఈ యజ్ఞం చేయటానికి, ఈ ఇష్టులు చేయటానికి ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీలు లేదా, సంధి కాలంలో చెయ్యాలి, దానికి పర్వ రావాలి. కాబట్టి కాలము, ద్రవ్యము, దేవత, మంత్రము, ఋత్విక్కు, యజమాని, ఈ ఆయతనాలు, ఈ ప్రదేశము ఇవన్నీ కూడా అతి పవిత్రములు. కాబట్టి ఆ కొంచెంగా సమర్పించినప్పటికీ కూడా దానిని ఆ దేవతకి ఎంత కావాలో, ఎంత హవిస్సు తింటే వాళ్ళకి స్వీకరిస్తే వాళ్ళకి తృప్తి కలుగుతుందో అంత హవిస్సుగా మారి వాళ్ళకి అంది, వాళ్ళు శుభ్రంగా ఆ హవిస్సును స్వీకరించి సంతోషపడి మనల్ని ఆశీర్వదిస్తారు. అందుకని 3 లోకములకు గోవు ఆధారభూతమైంది అంటే అర్థం ఏమిటంటే ఈ గోవు వల నుంచే, గోవే మనకి ఆ ద్రవ్యముని ఇస్తున్నది. ఎందుకంటే మరి నెయ్యి కావాలి, ఆవు నెయ్యి కావాలి కదా. అలాగనే చక్కగా ఇక్కడ పవిత్రం, ఈ యజ్ఞశాల పవిత్రం చేయడానికి ఆవు గోమయం కావాలి, అట్లాగనే గో పంచితం కావాలి, అలాగనే దశ పయస్సులు కావాలి, ఇవన్నీ కావాలి కదా. కాబట్టి మానవులకే కాక ఊర్ధ్వలోకములో ఉన్నటువంటి, భూలోకములలో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలు వాళ్ళందరినీ కూడా ఈ గోమాత తల్లి తన పిల్లవాడికి చక్కగా ముద్ద చేసి నోట్లో పెట్టి, రుచికరంగా చేసి నోట్లో పెట్టి వాళ్ళని ఆడించి పాలించి లాలన చేసి పెట్టినట్లుగా ఈ గోమాత ఈ మానవులని, ఈ లోకంలో ఉన్న వాళ్ళని, ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి దేవతా విశేషములని
వాళ్ళందరినీ కూడా ఈ గోమాత అనుగ్రహిస్తున్నది. ఆ ఇచ్చాలు లేని ఒక గోవు ఏం చేసుకుంటాం అని కాదయ్యా. ఈ గోవు అనేటువంటిది, ఈ గోవు ఎంత విలువ చేస్తుంది అంటే అంత విలువ కట్టలేముట. కాబట్టి ఒక గోవుని ఇస్తున్నాను అంటే నీకు విలువ కట్టలేనంత, నీవు లెక్క పెట్టుకోలేనంత ధనాన్ని ఇస్తున్నా. ఎట్లా కుదురుతుందండి లెక్క పెట్టుకోలేని ధనం అంటే? అట్ట కాదు. ఈ గోవుని అమ్మితే 10,000-10,000 వస్తాయి, అది పరిచ్ఛిన్నమే కదా. అట్లా భావన చేయకూడదు. ఈ గోవు ఇచ్చేటువంటి దధిపయస్సుల వలన యజ్ఞం చేశావు, తద్వారా దేవతలు తృప్తి పొందారు. నీకెంత సంపద కావాలో అంత సంపదిస్తారు. అంటే గోవు వలన లెక్కలేనంత సంపద సాక్షాత్గా పరంపరగా మనకు వస్తున్నది కనుక మరి ఇంత మహత్తరమైన సంపదకి ప్రతినిధి గోవు కనుక యజమాని ఒక్క గోవుని ఇచ్చాడని అనుకోకూడదు. మరి మ్యాక్సిమం అంటారు ఇంగ్లీష్లో, అధికాధికమైనటువంటి దక్షిణ మనకి ఇచ్చాడు అని చెప్పి వేదమాత మనకు బోధిస్తున్నది. అది మనం ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. మంత్రార్థం కనుక తెలుసుకున్నట్లయితే గోవుల నుంచే కదా ప్రపంచం నిలబడింది. అందుకనే ఒక చోట చెప్పారు, గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అనుద్ధై దానశీలైశ్చ సంతభిర్ధార్యతే మహి అన్నారు. ఈ భూమండలం అనేటువంటి గృహమునకు 7 పిల్లర్లు ఉన్నాయి, మూల స్తంభాలు. ఏమిటన్నారు? మొట్టమొదటి గోవు చెప్పాడండి, గోభి. రెండవది విప్పులు చెప్పారు. తర్వాత మూడవది వేదములు చెప్పారు. సతీభి యజమాన పత్ని, ఆవిడ ఎంత మనం తిన్న తర్వాత తినాలి, మనకి స్వహస్తాలు వండాలి. ఈ యజ్ఞంలో ఇవన్నీ చాలా, అంటే పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ శ్రమ ఉంటుంది వాళ్ళు చేయాల్సిన. కైనా వాడు భక్తి శ్రద్ధలతో ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు, ఈ కార్యక్రమాన్ని దోహదం చేస్తారు. అందువల్ల వాళ్ళు ఒక పిల్లరు ఈ ప్రపంచం సుభిక్షంగా ఉండటానికి. సత్యవాది, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా ఎప్పుడు సత్యాన్ని పలికేటువంటి మహానుభావులు ఉంటారు. పండితులందరూ కూడా ఎప్పుడు సత్యమే పలుకుతూ ఉంటారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని చెప్పని వేదములు శాస్త్రం సత్యం మదాధర్మంతరా అని చెప్తున్నాయి కనుక వేద ప్రమాణమునే వాడు పాటిస్తారు కనుక సత్యవాదిభి. అటువంటి సత్యవాదులు పండితులే కాదయ్యా, అందరు రకాల అష్టాదశ వర్ణముల వారు కూడా ఉన్నారు. అనుబ్ధై, లోభం లేనటువంటి వాళ్ళు, అంటే దాన గుణం కలిగినటువంటి వాళ్ళు. ఇదిగో యజమాని ఇక్కడ అద్భుతమైనటువంటి ఈ స్థలం ఇచ్చాడు, ఈ అన్ని అవకాశాలు అన్ని సౌకర్యాలు చేసి పెట్టాడు, ఇదంతా కూడా ఆయన భరిస్తున్నాడు కనుక ఇటువంటి అలుబ్ధై అంటే దానశీలై, ఇటువంటి దానశీలై వేరు. అట్లాగనే లోభము లేనటువంటి వాళ్ళు, అంతేకాకుండా దీని మీద శ్రద్ధతో ఇంకా ఎక్కువ దాన ధర్మాదులు చేసి ఇది యజ్ఞం చేస్తున్నారా, ఏమీ లోటే లేదు కదా. మనం కావాలంటే ఏది కావాలంటే సమర్పిద్దామంటే యజ్ఞంలో కనుక వినియోగింపబడితే మా వంశం తరిస్తుంది అని శ్రద్ధగా సమర్పించేటువంటి దానశీలులు ఉంటారు. వీళ్ళందరి వల్ల కూడా ఈ యొక్క యజ్ఞము రక్షింపబడుతుంది కనుక ఇటువంటి యజ్ఞములకు గోవు అనేటువంటి దక్షిణని యజమాని సమర్పించాడు. అయితే మనలో మనం కొట్టుకుంటాం, మనకి దారేసిన పుత్రేసిన ధనేసిన కదా. కాబట్టి గోవుని ఏమాత్రమో కూడా హింస చేయకూడదు. అహిగుంసంతః యథాభాగం ప్రతిగృహంతు, అంతేనా? కాబట్టి అదే అంటే యజమాని ఏం చెప్తారంటే, ఒక గోవుని ఇస్తున్నానండి, ఈ గోవుని దానిని బాధ పెట్టకుండా, మీరు బాధపడకుండా ఈ గోవు అనేటువంటి దక్షిణను స్వీకరించవలసింది. ఏమంటే మరి నలుగురున్నారు, ఒక్క గోవుని ఇచ్చారు కదా అంటే ఆ గోవుని ఒక ఆయన తీసుకుంటాడు, తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ గో సంతతిని ఇంకొక ఆయన తీసుకుంటాడు. అంటే అప్పుడే పాలిస్తుంది కదా, పాలే కదా ప్రధానంగా కావాల్సింది. నలుగురు పంచుకుంటారు. ఇట్లా అంటే అందుకనే ఏమైనా చేసి పని కాదండి, కసావాడికి అమ్మేసి ఆ డబ్బులు కాస్త పంచుకుందాం, 1000 రూపాయలు వస్తే తలా 200. అందుకని ముందు షరతు పెడుతున్నాడు, అహిగుంసంతః, నా గోవుని ఏమాత్రము దాన్ని మనస్సులో కూడా బాధ పెట్టకూడదు. ఎందుకంటే గోవు మహాజ్ఞాని, ఒక ఆవులని పెంచుకునేటువంటి ఒక పెద్ద సిద్ధాంతి. ఆయన బాగా చదువుకున్నవాడు, మంచి పండితుడు, జ్యోతిష్ శాస్త్రంలోనూ వేదంలోనూ. కానీ ఆయన నాతో చెప్పాడు ఏంటంటే, అయ్యా నేను ఆవులని పెంచడం నుండి తర్వాత పెంచడం వల్ల నాకు ఎంతో జ్ఞానం కలిగిందండి. ఆవు నాకు నేర్పిస్తున్నదండి, అది మాట్లాడదు కానీ అది నాకు ఎన్నో విషయాలు, తెలియని విషయాలు చెప్తుంది. ఎంతో జ్ఞానం నేను ఆవుని పెంచాను. కాబట్టి ఆ గోవు అనేటువంటిది మహాజ్ఞాన స్వరూపిణి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. గోమాత గృహరూపిణి అని చెప్పి కూడా అమ్మవారి గోమాత స్వరూపంలో ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే గావః పశ్యంత గంధేన వేదైః పశ్యంత పండితాః చారైః పశ్యంత రాజానః చక్షుభ్యామితరే జనాః అని కూడా శాస్త్రం చెప్తుంది. గోవుట ఏ యజమాని అయితే గోవుని పెంచుకుంటున్నాడో అది మహాజ్ఞానం చెప్పుకున్నాం కదా. ఏ జ్ఞానం అంటే కాదు, అది మనం పెంచుకుని చూడాలి. దాని యొక్క గొప్పతనాన్ని, అది మనకు చేసే ఉపకారాన్ని పెంచుకుని అనుభవించాలి. ఇంట్లో ఎవరికైనా కనుక అనారోగ్యం చేస్తే అది వాసన ద్వారా కనిపెడుతుంది. ఇవాళ ఘనపాటి గారికి కొద్దిగా జీర్ణం చేసింది అని కనిపెట్టి పొలానికి బయటికి మేపడానికి తీసుకెళ్తారు కదా. మేపడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ రకరకాల మొక్కలు ఉంటాయి కదా, అవి భూమిలో అనేక ఔషధాలు పెరుగుతుంటాయి. ప్రత్యేకంగా ఆ ఔషధి దగ్గరికి వెళ్ళి, ఆ మొక్క దగ్గరికి వెళ్ళి అది ఎక్కువగా తింటుంది. తిన్న తర్వాత అరిగించుకుని దాని సారం పాల ద్వారా వస్తుంది. ఆ పాలనే యజమాని వాడుకుంటాడు, దేవతలకు సమర్పించి వాడుకుంటాడు, కాఫీనో పెరుగో పాలో. తద్వారా ఆ పాలల్లో ఆ ఔషధి గుణం ప్రవేశించి ఆ పాలను ఏదో విధంగా వాడుకోవటం వల్ల దీనికి మందు ఇచ్చేసినట్టు అయిపోతుంది, మందు తీసుకున్నట్టు అయిపోతుంది, తగ్గిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక గోవుకి తెలుసు, పరమాత్మకి తెలుసు, మనకెవరికి తెలియదు. కాబట్టి గోమాత మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంది. ఒక మాట మాట్లాడుతుంది కానీ మహాజ్ఞాన స్వరూపుని. ఎట్లయితే దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శంకరుడు మౌనం వ్యాఖ్య గురోస్తు మౌనం వ్యాఖ్యానం అన్నట్లుగా గోమాత మనకి అటువంటి అనుగ్రహాన్ని అందజేస్తున్నది. కనుక యజ్ఞము, వేదము, పరమాత్మ, శక్తి, అమ్మవారు ఇవన్నీ కూడా సినోనిమ్స్ అంటారు. అంటే పర్యాయ పదములు అన్నమాట. ఒకళ్ళకి ఒకళ్ళు ప్రతినిధులు, అన్నీ కలిపి ఒకటే. అందరిలోనూ ఉన్న భగవత్ శక్తి, దైవీ శక్తి ఒకటే. కాబట్టి గోవు గొప్పది, లేకపోతే వేదమే గొప్పది, లేకపోతే అమ్మవారే గొప్పది అని అనుకోకూడదు. ఈ సమస్తము కూడా ఒక రూపాయి కాయిన్ కానీ, రూపాయి కాగితం కానీ, రూపాయి చిల్లర పైసలు కానీ, రూపాయి ఖరీదైనటువంటి చెక్కు కానీ, లేదా యజమాని అరే మాట ఇస్తాడు, ఆ మాటలో కూడా ఆ శక్తి ఉన్నది. శక్తి అనేక రూపాల్లో ఉంటుంది కానీ అనేక రూపములలో ప్రవహించేటువంటి శక్తి మాత్రం ఒకటే అనేటువంటి విషయాన్ని గోమాత మనకు నిరూపిస్తున్నది. అటువంటి గోమాత వల్ల ఇటువంటి యజ్ఞాల క్రతువులు జరుగుతున్నాయి. కనుక ఆ గోమాతని దక్షిణగా తీసుకుని మనమందరం కూడా ధన్యులమైన హరి నమః.